బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వచ్చాయి. అయితే ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్లింగంపల్లి, రామ్నగర్, విద్యానగర్, సికింద్రాబాద్, బోయినపల్లిలో వర్షం కురిసింది. ఇక మరోవైపు కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఈ రోజు ఉదయం కురిసిన వర్షానికి చాలా వరకు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ముషీరాబాద్ కానీ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇటువంటి పలు ప్రాంతాల్లో అటు సికింద్రాబాద్తో సహా వర్షం ఎక్కువగా నమోదైనట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. అయితే సమ్మర్లో ఈ విధంగా ముందుగానే ఋతుపవనాల రాకతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమాన్ని మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇక ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతుంది. ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో ఈ వర్షం అనేది నమోదవుతుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన చేవెళ్లలో ఏ విధంగా వర్షపాతం నమోదవుతుంది, బోయినపల్లిలో అలాగే మియాపూర్లో వర్షపాతం ఏ విధంగా నమోదవుతుందో కూడా స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక మరోవైపు కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా ఉన్నారు. రైట్ అంజుమా, మనం చూస్తున్నాం ఇప్పటికే ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఎన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? వాతావరణ శాఖ హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, ఈరోజు తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వాతావరణం అంతా చల్లబడటంతో పాటు తేలికపాటి జల్లులు, అదేవిధంగా మోస్తరు వర్షాలు కూడా నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడిపోయి చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇక ఉదయం నుంచి చల్లబడినటువంటి వాతావరణం, చిరుజల్లుల కారణంగా ప్రజలందరూ కూడా ఉపశమనం పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉదయం 8 గంటల నుంచే విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణంతో జనమంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. కానీ ప్రస్తుతం మారినటువంటి ఈ చల్లదనంతో ప్రజలందరూ కూడా ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఉదయం సమయంలో ఆఫీసులకి, ఇతరత్ర కార్యకలాపాల కోసం బయటికి వెళ్లే వారికి ఈ వర్షాల కారణంగా కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి కొంత ఇబ్బందులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎండల నుంచి ఉపశమనం పొందడం కూడా జనాలు రిలీఫ్ గా భావిస్తున్నారు. సో ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసినట్లయితే కూడా ద్రోణి, అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచననైతే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా మిగతా జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. సో సాధారణంగా ఇటీవలి కాలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంకాలం సమయంలో చూస్తున్నాము. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. అయితే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కాకుండా పలు జిల్లాలలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర పడమర జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.